భూమి 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 కంగారు పడకు. సుహాసిని కిచెన్ లోనే ఉంది. నిజమా మాధవ్? అయినా ఇల్లంతా చూడకుండా నీకు నువ్వే ఎలా అనేసుకుంటావు? సుహాసిని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుందని. ఏమో మాధవ్, సడన్ గా సుహాసిని పాప కనిపించకపోయేసరికి ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనుకున్నాను. కానీ పాప అత్తయ్యతో కలిసి తులసి కోట దగ్గర ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడి ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చేలా చేయకు భూమి. మనకి చెప్పకుండా అయితే సుహాసిని ఎక్కడికి వెళ్ళదు. అలాగే మాధవ్. సుహాసిని గారు, మీరింత ఉదయాన్నే కనిపించకపోయేసరికి మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారేమో అని టెన్షన్ పడ్డాను తెలుసా? నేను చెప్పకుండా ఎక్కడికి వెళ్తాను భూమి? నువ్వు మాధవ్ నా బిడ్డ కోసం ఎంత చేస్తున్నారో నాకు తెలీదా? నేను నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది మీ ఇద్దరికే. ఈ జన్మలో నేను మీ రుణం తీర్చగలనో లేదో తెలీదు, కానీ ఖచ్చితంగా వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటాను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి సుహాసిని గారు. అయినా మీరేంటి పొద్దున్నే ఇలా వంటగదిలో దూరిపోయారు? నేను రాఘవ్ ప్రేమించుకుంటున్నప్పుడు అత్తారింట్లో ఎలా ఉండాలి, అత్తయ్య మావయ్యని ఎలా చూసుకోవాలి అని ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ నేను అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్క తదాస్తు దేవత కూడా తదాస్తు అనలేదనుకుంటా. అందుకే మా పెళ్లి జరగలేదు. అదే మా పెళ్లి జరుగుంటే అప్పుడు నీతో పాటు నాకు కూడా అత్తారిల్లు అయి ఉండేది. అప్పుడు నా భర్తతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేదాన్ని. ఆ ఆనందం నాకు దేవుడు ఇవ్వలేదు, కానీ మీ ఇద్దరి రూపంలో ఆ దేవుడు నాకు వరం ఇచ్చాడు. నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఇంట్లో 4 రోజులు గడిపే వరాన్ని మీరు నాకిచ్చారు. ఇప్పుడైనా నాకు మిగిలి ఉన్న చిన్న చిన్న కోరికలు ఈ ఇంట్లో తీర్చుకుందామని వంటగదిలోకొచ్చాను. అత్తయ్య మావయ్యలకి నా చేత్తో టీ కాఫీలు ఇవ్వాలని నా ఆశ. అందుకే ఈ చిన్న ఆశతో పనిలో పడిపోయాను. మీ ఆశ చాలా మంచిదే, కానీ మీరు ఇలాంటివన్నీ చేస్తే అలేఖ్య లాంటి వాళ్ళకి ఊరికే అనుమానం వస్తుంది. అలేఖ్య ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది, అనుమానిస్తుంది, అనుమానంగా మాట్లాడుతుంది. తన దగ్గర మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూమి, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కాదనుకో. అలాగే, మీ ఇష్టం. ప్రతి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను కదా, సారీ. మనలో మనకి సారీ ఏంటి సుహాసిని గారు? వెళ్ళండి, మీ చేతులతో అత్త మామలకి కాఫీ అండ్ టీ ఇవ్వండి. బావగారికి కూడా ఇవ్వండి, మర్చిపోకండి. అలాగే. అయిపోయిందా పూజ? అయిపోయిందండి. కాఫీ తీసుకోండి. నీకెందుకమ్మా శ్రమ? మహాలక్ష్మి భూమో తీసుకొచ్చి ఇచ్చేవాడు కదా. మీరు అన్నారు కదా ఈ ఇంటిని నా ఇల్లు అనుకుని ఈ ఇంట్లో ఫ్రీగా ఉండమని. నేను మా ఇంట్లో ఉంటే మా అమ్మ నాన్నకి చేసి ఇవ్వనా చెప్పండి? ఒకవేళ అత్తారింటికి వెళ్తే మా మావయ్య అడగకపోయినా తీసుకొచ్చిస్తాను కదా. తీసుకోండి. ఆగండి, మీరు కాఫీ కాదు కదా టీ కదా తాగుతారు.
టీ తీసుకోండి. ఆ, కాఫీ మీరు తీసుకోండి. టీ చాలా బాగుందమ్మా. ఒక్క రోజులోనే మేము ఏం తాగుతామో ఏంటో అన్నీ తెలుసుకున్నావు. నిజంగా గ్రేట్ అమ్మా నువ్వు. కొంతమంది ఉంటారు, వాళ్ళు తాగాలనుకున్నదే మాకు తీసుకొస్తారు కానీ మాకేది ఇష్టమో పట్టించుకోరమ్మా. అయినా ఇదేంటి ఇంట్లో అన్ని పనుల్లో వేలు పెట్టేస్తోంది.